హాయ్ అండి. మటను మామిడికాయ ఇలా వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకుని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ని వేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మామిడికాయ తురుమును వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ మటన్కి ఒక మీడియం సైజు మామిడికాయ తురుము వేసానండి. మామిడికాయని ముక్కలు చేసి వేయడం కన్నా ఇలా తురుముగా వేసుకుంటే గ్రేవీ బాగా ఎక్కువ వస్తుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత గ్లాసుం పావు వాటర్ వరకు వేసుకుని కర్రీని ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ మటన్ కర్రీలో మసాలాలు ఎక్కువ వేసుకోకూడదండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు, లేదంటే మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఇంకొంచెం వాటర్ ఉంటే 2 లేదా 3 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే గ్రేవీ అనేది ఇలా దగ్గర పడుతుందండి. గ్రేవీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.